తీసుకోవడానికి వెళ్ళాడు. ఆయన వెనకే నేను వెళ్తా ఉన్నాను వీడియో తీసుకుంటూ. ఇదిగోండి చూసారుగా, అంతకుముందు ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా లేవు. కిందకెళ్ళాలనమాట. ఇప్పుడు పక్కనే వాష్‌రూమ్స్ కూడా పెట్టారు. ఈ ప్రతి బౌల్ చాలా ముచ్చటగా ఉంది. ఏ బౌల్ పట్టుకున్నా కూడా రేట్ ఎక్కువగా ఉంది. ఇంకా మనకి బిల్ ఎక్కువైపోద్దాం అని చెప్పి తిడతాడేమో అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. చూడనైతే అన్నీ చూసొస్తాను ఒకసారి. ఇంక మన ఆడవాళ్ళకు ఉండే ఆహ్, ఇదే అదే కదా! తీసుకున్నా తీసుకోపోయినా కొంచెం చూడాలని, కొనాలని అనుకుంటాము. కానీ మన బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి గదా! మనకి ఇంకా మళ్ళీ బిల్ కౌంటర్‌కెళ్తే ఇంకా డబ్బులు చాలకపోతే ఇంకా మా హస్బెండ్ తిడతారని చెప్పేసి నేనైతే ఓన్లీ చూడనైతే చూస్తాను అన్నీను. బాగా నచ్చి తీసుకోవాలనుకుంటేనే తీసుకుంటాను. ఇంకా హగ్గీస్ అయితే ఎమ్ సైజ్ కావాలి మా బాబుకి. అందుకని మెన్ ప్యాక్ ప్యాంట్స్ అయితే ఒకటి తీసుకొని ఇంకైతే బయలుదేరాము. ఇదిగోండి చూస్తా ఉంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తా ఉంటది. అన్ని ఐటెమ్స్ కూడాను. ఆహ్, కొనే ఉద్దేశం ఉన్నా లేకున్నా మనం చూడాల్సిందే. అది మాత్రం మారదు. అంతే కదా! ప్రతి ఆడవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు నాలాగేను. కాకపోతే ఆయన ఒక సైడ్ ఎళ్తే నేను ఒక సైడ్ ఎళ్తాననమాట. రా రా అని పిలుస్తా ఉంటాడు. ఇంక నేను ఆయన ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పేసి మొత్తం చూసేసి ఒక రౌండ్ అయితే ఏసొస్తాను. ఇంకా ఫైనల్లీ పిల్లల బట్టల కాడికైతే వెళ్ళాను. అస్సలు దొరకలేదండి. ఎతికి అసలు నాకైతే చాలా విసుగొచ్చేసింది. కానీ ఎట్టకేలక నా పాపకైతే ప్యాంట్లయితే చూసాను. బొత్తిగా ప్యాంట్లు లేవు. అందుకోసం మెయిన్ పర్పస్ ప్యాంట్ల కోసం వెళ్ళాను. టీ షర్ట్‌లయితే చాలా ఉన్నాయి గానీ, ఇంకా ఎతికి ఏందో అసలు తీసుకునే వాళ్ళే జాస్తిగా ఉన్నారు. అక్కడ ఐటెమ్ ఏమో చాలా తక్కువగా ఉంది. ఆహ్, కొనేటప్పుడు ఐటెమ్ గూడా వేరే వెరైటీగా వస్తే కదా! మనం గూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తది. ఇంకా బుట్టలుగా ఉన్నాయి. కాకపోతే పెద్దవి, చిన్నవి ఏ ఏజ్ పిల్లలవి గూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఇంక నేను ఎట్టకేలకు మా పాపకైతే ప్యాంట్లు తీసేసుకొని ఇంక బయలుదేరాను. ఇదిగోండి ఇంటికొచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే అన్ని సర్దుతా ఉన్నాడు. సోపులు, షాంపూలు అవి. ఇంక నేనైతే ఒక వీడియో తీసుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత అక్కడే తీద్దాం అనుకున్నాను. కాకపోతే తీయడం కుదరలేదు. అందుకని ఇంటికొచ్చిన తర్వాత తీసుకున్నాను. పప్పులు పోసుకోవడానికి ఒక 6 డబ్బాలొచ్చాయి ఒక ప్యాక్‌లో. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఒక 3 తీసుకున్నాను. ఇంకా బిల్లయితే చూసారు గదా! ఇదిగోండి 4,500 అయితే అయింది. మనకి కొంచెం సేవ్ అయింది. 1,490 అయితే అయింది. ఫైనల్ బిల్ అయితే 4,392 అనమాట. ఇంకా ఏ వస్తువులు తెచ్చుకున్నట్లేదు ఏమీ లేదు. బిల్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.